ఒక అమ్మాయి లేచి ప్రొద్దున లేచి చదివితే బాగుంటుందా, రాత్రి చదివితే బాగుంటుందా? ఎప్పుడు చదవాలి? ఎప్పుడు చదవాలి? ఎందుకంటే అందరు అంటారు బ్రహ్మముహూర్తం లేచి చదివితే మార్నింగ్ బాగుంటుంది, అయితే మెంటల్లీ బాగా పీస్‌ఫుల్‌గా ఉంటదనేది ఒక ఆలోచన. అందరూ అంటారు. ఆ! కానీ నాకు అసలు మార్నింగ్ లేవడం అసలే ఇష్టం కుదరదు. లేదు. కుదరదు నాకు. నేను కుదరదు. లేవలేను. ఆ! నేను లేవలేను. ఆ! రాత్రి ఎంతంటే అంత కూర్చొని చదవగలుగుతాను. హ్మ్. సో, అప్పటికి నిజానికి ఈ స్లీపింగ్ ప్యాటర్న్‌కి సంబంధించి నా దగ్గర సరైన సమాచారం లేదు. ఆ! సో, అమ్మాయికి ఏం చెప్పినా అంటే అప్పటికి ఇచ్చిన జవాబు ఏంటంటే అమ్మాయికి, ఇప్పుడు నిన్ను నువ్వు కష్టపెట్టుకొని పొద్దున్న లేచి నిద్రలో జోగుతూ చదవడం కంటే ఎక్కువ నీకు ఆసక్తి ఉన్న టైంలోనే చదవడమే బెటర్ కదా అని నేను జవాబు ఇచ్చిన. కానీ ఐ రియలైజ్ దట్ దిస్ ఆన్సర్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్ అండ్ సఫిషియంట్ ఆన్సర్. సో, దెన్ నేను ఇంటికొచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్. ఎట్లా అంటే ప్రతి మనిషి అయితే నిద్రపోవాలి. అవును. నిద్రపోతూనే ఉంటారు. కానీ నిజంగానే నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే, నాకు కూడా ఈ మార్నింగ్ లేవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ! సో, మరి నేను ఎప్పుడు ఎందుకు ఇట్లా ఆలోచించలేదు అని చెప్పి నేను స్లీపింగ్ ప్యాటర్న్స్ చదివితే ఐ రియలైజ్డ్ దట్ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళని ఏమంటామంటే నైట్ మేకర్స్ అని అంటాం. హ్మ్. అంటే వీళ్ళు రాత్రికి ఎంతసేపు అంటే అంతసేపు ఉండగలుగుతారు. ఆ! డే మేకర్స్ వీళ్ళు ఎర్లీ అవర్స్ ఎప్పుడంటే అప్పుడు లేవగలుగుతారు. జనరల్ కేటగిరీ అంటే వీళ్ళు సిట్యుయేషన్‌ని బట్టి ఎప్పుడంటే అప్పుడు చేయగలుగుతారు. అవకాశాన్ని బట్టి చేయగలుగుతారు. దెన్ ఐ గాట్ ది ఐడియా. ఆ! అంటే ఈ బ్రహ్మముహూర్తం లేచి చదవడం అనేది కొంతమందికి మాత్రమే సాధ్యమైద్ది. ఇది అందరికి సాధ్యం కాదు. సో, ఇట్లా ఇది తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది అయినా సరే అదే ప్రమోట్ చేస్తా ఉంటారు. అవును. బ్రహ్మముహూర్తం ఒకటే అద్భుతమైంది. అంటే ఎప్పుడైనా ప్లేస్ స్లీప్ చేసిన తర్వాత మంచి యాహ్! ఆలోచన ధోరణి ఉంటది. ఉంటది పీస్‌ఫుల్‌గా ఉంటది. అని అనుకుంటారు. మెంటల్ సైలెంట్‌గా ఉంటది అనేది యెస్. ఒకటుంది యెస్. రకరకాలుగా. కానీ యాక్చువల్‌గా మెమరైజేషన్ ప్రాసెస్‌కి సంబంధించి ఉన్న రీసెర్చ్ ఏం చెప్తదంటే, ఆ! నువ్వు బాగా చదివి పడుకున్న తర్వాత అది ఎక్కువ మెమరైజ్ అవుతదని. హుహు. కాబట్టి పొద్దున్న లేసి చదివితేనే బాగుంటదనేది అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక అదే. పర్స్పెక్టివ్ మాత్రమే. అంతేగాని 100% నిజం కాదది. నువ్వు గనుక ఈరోజు రాత్రి చాలా బాగా చదివినావు, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసావు, పడుకున్నావు. సో, ప్రాక్టీస్ చేసి పడుకున్న తర్వాత రికవరీ ప్రాసెస్ లోపల మెమరైజేషన్ ఎక్కువ జరుగుతది. ఎక్కువగా స్ట్రాంగ్‌గా గుర్తుండేందుకు ఎక్కువ అవకాశం ఉంటది. సో, అప్పటినుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ మోర్ రీసెర్చ్ అక్రాస్ ద వరల్డ్. దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ది మోస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అండ్ రీజనింగ్ ఫర్ ఎవ్రీ క్వెషన్ గివెన్ బై ద చిల్డ్రన్.